ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 6వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇర్మియా ఎంతో గొప్ప ప్రవక్త అని మన అందరికీ తెలుసు. 40 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజల మధ్య సేవ చేస్తాడు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు ఇర్మియా మాటను, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తారు. ఒకానొక సందర్భంలో యూదా రాజు ఇర్మియాని చంపాలని ఒక గుంటలో వేస్తారు. అప్పుడు ఎబీమెలెకు అనే షండుడి ద్వారా దేవుడు ఇర్మియాని రక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతుర్ని కూడా చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సంఘ ప్రార్థనను బట్టి పేతుర్ని రక్షించినట్లు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీవు ఆయనను నమ్ముకొని ఆయన ఎడల నమ్మకత్వం కలిగి మనుషుల వైపు చూడక కొన్ని నష్టం కలుగుతున్నా సరే దేవుని వైపు చూస్తున్నావేమో. అయితే దేవుడు తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడు. నీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి దిగులు పడకు. నీకున్న నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు. దేవుని సన్నిధిలో నమ్మకముగా జీవించి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.